హలో హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు ఇట్స్ క్యాథీస్ టైమ్. నేను ప్రియాంక. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే స్పెషల్ మటన్ ఇంకా చింత చిగురు కర్రీ. 100 గ్రామ్స్ చింత చిగురు తీసుకోవాలి. చింత చిగురు ఈ కలర్లో ఉంటే లేతగా చాలా పుల్లగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే 3 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా గోల్డ్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 500 గ్రామ్స్ మటన్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురుని తీసుకోవాలి. చింత చిగురుని ఇలా వీడియోలో చూపించినట్టు హ్యాండ్స్తో బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ చింత చిగురుని ఇప్పుడు మటన్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ కోకోనట్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 2 స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మరలా బాగా కలుపుకోవాలి. కుక్కర్పై లిడ్ పెట్టి అలానే విజిల్ కూడా పెట్టాలి. మటన్ కర్రీని రెగ్యులర్గా వండినట్లు కాకుండా ఒకసారి ఇలా చింత చిగురు యాడ్ చేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్ తీసి లిడ్ ఓపెన్ చేయాలి. అంతేనండి, మటన్ ఇంకా చింత చిగురు కర్రీ రెడీ అయిపోయింది. లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.